తూర్పు దిక్కున సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడో అక్కడ వరకు మాత్రమే మనుష్య శరీరములు కాని ఇతర శరీరములు కాని వెడతాయి. దాటితే ఇక దేవతలే, ఎవరు వెళ్ళలేరు. అది ఎక్కడ ఉన్నదో ఆ శిఖరం నేను చెప్తాను చూడని ప్రారంభం చేస్తాడు. కిష్కింధ దాటిన తరువాత గంగానది, గంగానది దాటితే సరయు, సరయు దాటితే కౌశికి, కౌశికి దాటితే యమున, యమున దాటితే సరస్వతి, సరస్వతి దాటిపోతే సింధు నది. ఈ నదులన్నీ దాటి వెళ్ళిపోయిన తరువాత మహీనది, మహీనదిని కూడా దాటి వెళ్ళిపోతే కాలమహీనది అనబడేటటువంటి ఇంకొక నది వస్తుంది. ఆ కాలమహీనదిని కూడా దాటిపోతే కురు, పాంచాల, కాశీ, మజ్జి, అల్ల, మగధ, వత్స, మచ్చ, చేది, అవంతి, గాంధార, కాంభోజ, సౌరాష్ట్ర, ఆశ్మక అనబడేటటువంటి రాజ్యాలు. ఇవన్నీ దాటి వెళ్ళిపోతే మగధ, మగధ దాటితే మందర పర్వతం. ఆ మందర పర్వతం కింద ఉండేటటువంటి ప్రాణులు ఒక చెవి కలిగినటువంటి వాళ్ళు, ఒక్క ముక్కు భాగం మాత్రమే కలిగినటువంటి వాళ్ళు, ఒక కాలు కలిగినటువంటి వాళ్ళు మాత్రమే ఉండి అతి బలవంతులైనటువంటి ప్రాణుల్ని కూడా పట్టి తింటూ ఉంటారు. అది వాళ్ళ ఆహారం. ఆ మందర పర్వత ప్రాంతాన్ని కూడా దాటి వెళ్ళిపోతే యవద్వీపం, యవద్వీపం దాటితే సువర్ణద్వీపం, సువర్ణద్వీపాన్ని కూడా దాటితే రజతద్వీపం, రజతద్వీపాన్ని కూడా దాటితే శోణా నది ఎర్రటి జలాలతో ప్రవహిస్తూ ఉంటుంది. శోణ అంటేనే ఎరుపు, ఎర్రటి జలాలతో ప్రవహిస్తుంది. అది కూడా దాటిపోతే లోహితమనేటటువంటి సముద్రం. ఆ ప్రాంతానికి ఇంకా వెళ్లే కొద్దీ శక్తి ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఆ సముద్రం మీద నుంచి వెడుతున్నప్పుడు నీడబట్టి ఆ సముద్రంలో ఉండేటటువంటి ప్రాణులు ఆ వెడుతున్న ప్రాణుల్ని పట్టి లాగి తినేస్తాయి. అంత భయంకరమైనటువంటి లోహితమనబడేటటువంటి సముద్రం. ఆ లోహిత సముద్రాన్ని కూడా దాటి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిన తరువాత కుటశాల్మలి అనబడేటటువంటి ఒక పెద్ద వృక్షం కనబడుతుంది. ఆ వృక్షం దగ్గర నుంచి వెనక్కి అప్పుడే ఉదయిస్తున్నటువంటి బాలభానుడి యొక్క కిరణములా అన్నట్లుగా బంగారు కాంతితో మెరిసిపోతున్నటువంటి విశ్వకర్మ చేత నిర్మింపబడినటువంటి భవనం ఉంటుంది. ఆ భవనమునందు గరుత్మంతుడి నివాసం చేస్తూ ఉంటాడు. ఆ భవనాన్ని కూడా దాటి ఇంకా ముందుకు వెళ్ళిపోతే అక్కడ ఆ పాలసముద్రం ఉంటుంది. పాలసముద్రం మధ్యలో తెల్లటి వృషభమనబడేటటువంటి పర్వత శిఖరం ఉంటుంది. దాని యందు మళ్ళీ ప్రత్యేకంగా సుదర్శనము అనబడేటటువంటి ఒక సరస్సు. ఆ సరస్సులో పద్మకింజిల్కములతో కూడుకున్నటువంటి సువర్ణ కేసరములతో కూడుకున్నటువంటి అపారమైనటువంటి సుగంధమును విరజిల్లేటటువంటి తామర పుష్పాలుంటాయి. ఆ కొలనులో స్నానం చెయ్యడం కోసమని దేవ, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషాదులు కూడా భూమండలం మీదకి వస్తారు. అంతటి అద్భుతమైనటువంటి సుదర్శనమనబడేటటువంటి సరోవరాన్ని దాటి వెళ్ళిపోతే ఒక గొప్ప జలసముద్రం వస్తుంది. ఆ జలసముద్రంలో అశ్వముఖంతో బడబారూపంలో ఒక గొప్ప కృత్య తిరుగుతూ ఉంటుంది. అది సముద్రాన్నే ఆహారంగా పుచ్చేసుకుంటూ ఉంటుంది. ఆ జలసముద్రాన్ని కూడా దాటి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోయిన తరువాత జాతరూప శిల అనబడేటటువంటి గొప్ప పర్వతం ఉంటుంది. ఆ పర్వతానికి ఉండేటటువంటి శిఖరం మీద మహానుభావుడైనటువంటి ఆదిశేషుడు 1000 పడగలతోటి 1000 తలలతో నల్లటి వస్త్రములను కట్టుకుని తపస్సు చేస్తూ కూర్చుని ఉంటాడు. ఆయనని కూడా దాటి ముందుకు వెళ్ళిపోతే ఆ వెళ్ళిపోయిన తరువాత అక్కడ కనపడుతుంది అద్భుతమైనటువంటి ఉదయ పర్వతము. ఆ ఉదయ పర్వతంలో సౌమనసము అనబడేటటువంటి ఒక శిఖరం ఉంటుంది. సౌమనసమనబడేటటువంటి శిఖరం మీద మహానుభావుడైనటువంటి వామనమూర్తి అవతార స్వీకారం చేసినప్పుడు మొట్టమొదట ఒక పాదాన్ని ఉంచి మేరు పర్వతం మీద రెండో పాదాన్ని ఉంచి ఇంతంతైవటుడింతయై మరియుతానింతయ్య భోవీధి అంతైతో యదమండల గ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపథోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియ్యి అని పెరిగి 2 పాదములు వేసి నిలబడ్డాడు. అంతటి అద్భుత స్వరూపంతో విష్ణుపాద స్పర్శ పొందినటువంటి శిఖరాలు. అయం సుదర్శనో ద్వీప పురో యస్య ప్రకాశతే యస్మిన్ తేజశ్చ చక్షుశ్చ సర్వప్రాణి భృతామపి అంటారు మహర్షి. ఆ పర్వత శిఖరము సౌమనసము ఎక్కడ ఉన్నదో ఉదయ పర్వతంలో అక్కడ సూర్యబింబం ఉదయిస్తుంది. అక్కడ మొట్టమొదట ప్రతిరోజు సూర్యుని యొక్క ఎర్రటి కాంతులు ప్రారంభమవుతాయి.
అక్కడ ప్రారంభమైనటువంటి కాంతులు కొద్ది క్షణాలలో ఆ బింబం ఇలా ఎర్రటి గీతతో పైకి లేవగానే ఆ కాంతి భూమండలాన్నంతటినీ కప్పేస్తుంది. ఆ కప్పేసినప్పుడు ఎర్రటి బింబంగా పైకి లేస్తాడు. ఆయన యొక్క కాంతి కిరణములే సమస్త భూతముల యొక్క కన్నుల మీద పడతాయి. యస్మిన్ తేజశ్చ చక్షుశ్చ, అన్ని భూతముల యొక్క కన్నుల మీద పడి చైతన్యము కలుగుతుంది. కలిగి సమస్త ప్రాణులు కందెరయగుచు అంటారు తిక్కన గారు. అన్ని ప్రాణులు కళ్ళు తెరుస్తాయి. కళ్ళు తెరిచి ఎదురుగుండా ఉండేటటువంటి వస్తువుల్ని చూడడం మొదలు పెడతాయి. ఈ చూడడం మొదలు పెట్టడం అనేటటువంటిది భోగముల యందు సగం భాగం. ప్రత్యేకించి భోగం అనుభవించాడండి అంటారు, సుఖాలు అనుభవించారండి అంటారు. ఆ అనుభవించినటువంటి సుఖాలలో సగం సుఖమంతా దేన్ని ఆశ్రయిస్తుంది అంటే కంటి యొక్క గుడ్డు సూర్యుని యొక్క కిరణముల తేజస్సుని పుచ్చుకోగలిగితే వాడు 50% సుఖాల్ని పొందుతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.